ఈ త్రిమూర్తులు పెద్ద దేవుళ్ళు, వీళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళే టాప్ అనేది నా అభిప్రాయం. ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం చదువుతూ ఉంటే, ఇది ఈ జవంగుల నాగభూషణ్ దాస్ గారు రచించినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అండి. చివరిలో ఒక ఫోటో చూశానండి. ఈ ఫోటో అదిగో మీకు చూపిస్తున్నాడు చూడండి. కలర్ ప్రింట్ వచ్చింది చూడండి. ఈ కలర్ ప్రింట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. మధ్యలో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, పైన లార్డ్ విశ్వకర్మ అని ఉంది. ఒట్టి మాటలు చెప్పడం కాదు, ఏదన్నా ఆధారం చూపించాలి, అందుకని మొత్తం సమకూర్చి తీసుకొచ్చా మీకోసం. ఆ పేరు చదవండి, లార్డ్ విశ్వకర్మ అని ఉంది. ఈ మధ్యలో ఆయన ఉన్నాడు. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకుంటున్న ముగ్గురు నమస్కరిస్తున్నారు ఆయనకి. ఆయన వాళ్లే కాదు, వాళ్ళ భార్యలు, ఇతర దేవతలు మొత్తం కలిసి ఆయనకు సాగిలు పడుతున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒక పక్క శివుడు ఆయన ఆరాధిస్తున్నాడు, విష్ణు ఆరాధిస్తున్నాడు, బ్రహ్మ ఆరాధిస్తున్నాడు, దేవతలు ఆరాధిస్తున్నారు. ఇదిగో కింద సరస్వతి, లక్ష్మి, వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. మొక్కించుకునేవాడు గొప్ప, మొక్కేవాడు గొప్ప అని ఆలోచించా. మీరు చెప్పండి, ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? మొక్కించుకునేవాడే గొప్ప కదా. అదే సృష్టికర్త బ్రహ్మ అనుకున్నాను. బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు, ఈయనెవర్రా బాబు అని చెప్పని అనుకుంటే, ఆయన గురించి లార్డ్ విశ్వకర్మ అని ఉంది. అప్పుడే చదవటం ఆ పేరు. అంతకుముందు ఆయన గురించి ఏం తెలియదు నాకు. వీళ్ళందరూ దేవతలంతా కలిసి ఆయనకి మొక్కుతున్నారంటే బహుశా ఇతడు పెద్ద దేవుడు అయి ఉంటాడు, ఇతను మెయిన్ అయి ఉంటాడు. ఇతని స్టోరీ నాకు ఎట్ట దొరికిద్దబ్బా అని చెప్పని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. అక్కడక్కడ విచారించాను, కానీ ఆయన చరిత్ర ఎక్కడ దొరకలేదు నాకు. ఓ రోజు చిలకలూరుపేట ఆర్యవైశ్య గ్రంథాలయంలో పురుగు మందుల షాపు పైన ఉంటుంది కదా గ్రంథాలయం, తెలుసుగా. ఆ గ్రంథాలయానికి వెళ్ళి దాశరథి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించినటువంటి చతుర్వేద సంహిత తీసుకున్నాను. చతుర్వేద సంహిత తీసుకొని ఫస్ట్ ఋగ్వేద సంహిత తీసుకున్నాను. అదిగో పడింది చూడండి అక్కడ. ఋగ్వేద సంహిత చదువుతుంటే అందులో నేను బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చూసినటువంటి విశ్వకర్మను గురించినటువంటి సందేశం ఒకటి దొరికింది నాకు. చూడండి, ఋగ్వేద సంహిత మొదటి భాగంలో అక్కడ పేజీ నంబర్ కూడా వేస్తుంది. ప్రజాపతి అని ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయనకి మొత్తం 39 పేర్లు ఉన్నాయి. 39 పేర్లలో 17వ పేరు చూడండి, కనపడుతుందా మీకు? ఏమనుంది? ప్రజాపతిర్వై విశ్వకర్మ అనుందా? సరే, రెండవ పేరు చూడండి, ప్రజాపతిరగ్ని.